సికింద్రాబాద్ పేరు మార్పుపై ఉద్యమిస్తామంటోంది బీఆర్ఎస్. ప్రభుత్వానికి చేతనైతే లష్కర్ చేయాలి, లేకపోతే సికింద్రాబాద్ పేరునే కొనసాగించాలని మల్కాజ్గిరి కార్పొరేషన్లో తాము కలిసేదేలే అంటున్నారు. సికింద్రాబాద్ కోసం విడతల వారీగా ఉద్యమిస్తామంటున్నారు తలసాని. సికింద్రాబాద్ పేరు తొలగించే కుట్ర జరుగుతోందంటున్నారు తలసాని. ఇది ప్రజాపాలన కాదు, రాక్షస పాలన అంటున్నారు. ఎవరిని సంప్రదించకుండానే డీలిమిటేషన్ చేశారు. అసలు ఎవరిని అడిగి చేశారు? సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం ఉద్యమం కొనసాగిస్తాం అని అంటున్నారు తలసాని. త్వరలోనే సికింద్రాబాద్ బంద్కి పిలుపునిస్తాం, అసలు సీఎంకి దమ్ముంటే హైదరాబాద్ పేరు తొలగించాలి అని అంటున్నారు తలసాని. సికింద్రాబాద్ పేరుని మరి దెబ్బకొట్టాలనేటువంటి నిర్ణయం ఏదైతే తీసుకుంటున్నాం ముఖ్యమంత్రి, డీలిమిటేషన్ చేసేది 150 డివిజన్లు ఉంటే 300 డివిజన్లు చేస్తామని. అది ఎట్లుందంటే ప్రజాపాలన కాదు, ఇది ఒక రాక్షస పాలన. రాజ్యం మాది ఉంది, మేము ఇష్టం ఉన్నట్టు చేసుకుంటామని. జేఈఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈఈ మాక్ టెస్ట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి 11న ఈ మినీ జేఈఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. ఎవడన్నా 9 రోజులల్లా డీలిమిటేషన్ చేస్తాడా? గ్రేటర్ హైదరాబాద్ 1,50,00,000 జనాభా ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ లో 9 రోజుల డీలిమిటేషన్ అంట. స్టేక్ హోల్డర్స్ అడగలే, ప్రజలను అడగలే, ప్రజాప్రతినిధులు అడగలే, కార్పొరేషన్ నడిపిస్తున్న మేయర్ గారిని కూడా అడగలే. 9 రోజులల్లో గూగుల్ మ్యాప్లు తీసుకొచ్చి మార్కింగ్ చేసి ఇది మార్చేస్తున్నామని చెప్పి మీ తాత జాగిర్ అనుకుంటున్నా మార్చడానికి. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం విడ్రా చేసుకొని సికింద్రాబాద్ పేరు సికింద్రాబాద్ జిల్లా కార్పొరేషన్ లేదు, లష్కర్ జిల్లా కార్పొరేషన్ పెట్టే వరకు మేము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఆ తర్వాత రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు.